మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. ఈ మధ్య మన హైదరాబాద్ అనొచ్చు, లేకపోతే మన ఇండియాలో కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ చూస్తున్నాం వెస్టర్నైజేషన్ బాగా ఎక్కువైపోయింది, కోలివింగ్స్ కూడా బాగా ఎక్కువైనాయి. బట్ మన కల్చర్కి కానీ మనకున్న సర్కమ్స్టాన్సెస్కి అది కరెక్టేనా కాదా, దానివల్ల వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఇవి డిస్కస్ చేయడానికి లైఫ్ కోచ్ అంబటి శ్రీనివాస్ గారు మన ముందున్నారు. మరి మాట్లాడదాం ఒకసారి. సార్ ఏమంటారు? సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? యా సార్. సార్ నేను ఇందాక అన్నట్టే వెస్టర్నైజేషన్ బాగా పెరిగిపోయింది, మన దగ్గర కోలివింగ్స్ బాగా పెరిగాయి. బట్ మన కల్చర్కి అది సెట్ అవుతుందా అవ్వదంటారా? ఇప్పుడు వరల్డ్ ఈస్ బికమింగ్ ఎ గ్లోబల్ విలేజ్ అంటారు. అంటే గివ్ అండ్ టేక్, ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్, ఐడియాస్, కల్చర్స్ అన్నీ వస్తున్నాయి. మనం గమనించినట్లయితే మన హైదరాబాద్ని తీసుకుంటే ఇంటర్నేషనల్ కల్చర్ ఉంది ఇప్పుడు ఇక్కడ. అవునవును. ఎస్పెషల్లీ మాట్లాడాలంటే ఇప్పుడు అమ్మాయిల డ్రెస్సెస్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి, ఒకప్పుడు ఇన్ని లేవు. బెంగళూరు నుండి వచ్చేది, ఇప్పుడు చాలా వచ్చాయి. ఫస్ట్ థింగ్ యూ కెన్ సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రెస్. ఆ తర్వాత ఫుడ్ జాయింట్స్ చాలా వచ్చాయి. మీరు హైటెక్ సిటీ పోతే చాలా జాయింట్స్ ఉన్నాయి, గోవా లాగా ఉన్నాయి, చైన్ ఆఫ్ హోటల్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్, వెరైటీస్ ఉన్నాయి. అన్ని రకాల రాష్ట్రాలవి కూడా వస్తున్నాయి. ఇప్పుడు అది బెంగళూరుది కూడా వచ్చింది. అట్లా ఇప్పుడు మీరు అన్న కోలివింగ్ అనేది ఇది కొత్త కాన్సెప్ట్ కాకపోవచ్చు, కాకపోతే ఇప్పుడు ఈ మన ఇంటర్నెట్ వల్ల ప్రతిదీ వైరల్ అవుతుంది. అది చెప్పాల్సింది చెప్పకూడని విషయం కూడా వైరల్ అవుతుంది. నేను ఒక ఇష్యూ కూడా అయింది అట్లనే. ప్రతిదీ వెళ్తే గవర్నమెంట్ కూడా సీరియస్ తీసుకుంది. ఒక న్యూస్ రావాలంటే ఒక పర్టికులర్గా దానికి రూల్స్ ఉంటాయి, ఏం చెప్పాలి, ఏం చూపెట్టాలి, ఏం మాట్లాడాలి. అది పర్సనల్ లెవెల్లో వెళ్ళినప్పుడు చాలా డ్యామేజ్ జరగవచ్చు. సో అట్లా వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ కొద్దిగా ఈ ఇన్సిడెంట్స్ అన్ని బయటకు వస్తున్నాయి. కోలివింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాయ్స్ అండ్ గర్ల్స్ కెన్ స్టే టుగెదర్ ఇన్ వన్ హౌస్. అది వన్ ఫ్లాట్ కావచ్చు, వన్ హౌస్ కావచ్చు, మన రెంట్ కూడా ఇస్తున్నారు, బికాస్ దే పే నైస్లీ. నేను ఒక ఫ్యామిలీకి రెంట్కి ఇస్తే నాకు తక్కువ వస్తుండొచ్చు. ఈ వాళ్ళు స్టూడెంట్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు. ఓకే, సో ఇది వెస్టర్నైజేషన్ తప్పులేదు. వెస్టర్నైజేషనే కాదు, మన అలవాట్లు వాళ్ళు నేర్చుకుంటున్నారు, వాళ్ళ అలవాట్లు మనం నేర్చుకుంటాం. ఈ మధ్య ఇంకా చూసుంటే ఈ అమెరికన్ లేడీస్ ఇండియాకు వచ్చి ఇండియా లేడీ లాగా శారీ కట్టడం నేర్చుకొని, శారీలు కట్టుకొని వాళ్ళు ప్రత్యేకంగా మన ఫంక్షన్స్, సెరమనీస్ చూడడానికి కూడా పే చేసి మరి వస్తారు. అది చూస్తున్నారు, వెడ్డింగ్ డెస్టినేషన్ అంటే వాళ్ళు పే చేస్తారు మినిమం 30,000. అంటే చూస్తారు మీ మ్యారేజ్ ఎట్లా ఉంది, అదంతా షెడ్యూల్ ఇవ్వాలి, డైట్ ఎట్లుంది ఇవ్వాలి, దెన్ దే పే యూ. అందరికి కాదని తెలిసింది. మనం జనరల్ అందరూ అనుకుంటుండొచ్చు, నేను కూడా నా ఇన్విటేషన్ ఇచ్చేస్తే వాళ్ళు 30,000 ఇస్తారని. అట్లా ఉండదు, అట్లా లేదు. సో ఇప్పుడు వరల్డ్ అంతానేమో ఇండియన్ కల్చర్ వైపు వస్తుంది. యోగా నేర్చుకుంటున్నారు, మ్యూజిక్ నేర్చుకుంటున్నారు. మొన్న ఒక ఫిన్లాండ్ లేడీ చాలా వైరల్ అయింది. ఇప్పుడే ఒక గంట క్రితం చూసా, మన ఆర్ఆర్ మూవీ చూసి ఎవరో సంథింగ్ జపాన్ అమ్మాయి తెలుగు నేర్చుకున్నా అని మాట్లాడుతుంది. అంటే మన సైడ్ ఎక్కువ మంది చూస్తున్నారు, పర్టికులర్గా మన తెలుగు గురించి కూడా బాగా రీచ్ వెళ్తుంది. బట్ మన దగ్గర మరి ఈ కోలివింగ్ అనేది దానివల్ల లాభాలు నష్టాలు ఎలా ఉంటాయి అంటారు సార్? ఫస్ట్ థింగ్ మనం పాజిటివ్ చూస్తాం. ఎవరైనా ఎందుకు ఈ సిస్టమ్కి అలవాటు పడుతున్నారంటే ఎకనామిక్స్, ఇంకా మాట్లాడంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఒక్కరే స్టే చేస్తే ఎక్కువ అవుతుంది కాబట్టి ఉంటున్నారు. ఇది ఇంకా వీళ్ళు కూడా ఎవరు లోకల్ వాళ్ళు కాదు, వేరే రాష్ట్రాల నుండి, వేరే దేశాల నుండి వచ్చిన వాళ్ళు. మన దగ్గర మనది ఎట్లా ఉంది సెటప్ అంటే, ఒక అబ్బాయి అమ్మాయి కలిసి తిరిగినా మాట్లాడినా ఏదో ఊహించుకుంటారు. వాళ్ళు ఎవరో ఆలోచించకుండా కూడా ఊహిస్తారు. వెస్టర్న్ కల్చర్లో అది ఉండదు. లివింగ్ సిస్టమ్ కూడా ఉంది అక్కడ. బిఫోర్ మ్యారేజ్ మన బొమ్మరిల్లు సినిమా లాంటిది అక్కడ ఉంటుంది. అది కలిసి ఉండొచ్చు, పెళ్లి చేసుకోబోయే వాళ్ళు ఒక 3 నెలలు 6 నెలలు కలిసి ఉండొచ్చు. అనగానే మన ఇండియా వాడికి నెగిటివ్ థాట్ వస్తుంది. సో ఒక అమ్మాయితో ఉండి ఈవెన్ రిజెక్ట్ చేసి మళ్ళీ ఇంకో అమ్మాయితో ఉండొచ్చు అనే పిచ్చి ఆలోచన వస్తుంది. కానీ అక్కడ కూడా లీగాలిటీస్ ఉంటాయి. మనం వెస్టర్న్ ఈజ్ నాట్ టోటలీ రాంగ్, కలిసి ఉండొచ్చు, కానీ అక్కడ గైడ్ లైన్స్ ఉంటాయి. ఏ సిచ్యువేషన్లోనన్నా అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఇబ్బందులు అయితే వాళ్ళు ఇమీడియట్గా దే కెన్ ఫైల్ ఏ కేస్. మన దగ్గర అది తెలీదు. అందుకే చాలామంది
బుక్ అయిపోతున్నారు ఇక్కడ. బుక్ అయిపోతారు. లేకపోతే కొంతమంది మరి ఈ మధ్య సైకో కైండ్ మైండ్స్ ఎక్కువ అవుతున్నాయి అనొచ్చేమో సార్. Yes. బట్ ఏదైనా మిస్టేక్ జరిగిన వెంటనే లైఫ్ ఎండ్ చేస్తున్నారు. మరి అది ఒక రకంగా నెగిటివ్ అనే చెప్పొచ్చు కదా మన దగ్గర. ఇది సైకోలు ఎందుకు అవుతున్నారు అంటే మీకు పొద్దున మధ్యాహ్నం రాత్రి తెల్లవారుజామున తెలవట్లే. మీరు 12 గంటల రాత్రి మీ కెమెరా పెట్టుకొని పోండి, దోశ తినుకుంటూ తిరుగుతూనే ఉన్నారు, బైక్లలో తిరుగుతున్నారు, రాత్రి లేదు పగలు లేదు. ఎస్ ఆర్ నో? అవును. సో యు ఆర్ నాట్ టేకింగ్ రెస్ట్. నైట్ నిద్ర వేరే, డే నిద్ర వేరే. డే 20 గంటలు పడుకున్నా కూడా మీరు డల్గానే ఉంటారు, నైట్ పడుకున్నా ఉంటారు. సో ఈ ఇంబ్యాలెన్స్ వల్ల ఏమవుతుందంటే పీపుల్ ఆర్ బికమింగ్ సైకోస్. వాళ్ళకి అర్థం కావట్లే, వాళ్ళకి తెలియకుండానే పిచ్చి పనులు చేస్తున్నారు. తర్వాత బికాజ్ యాజ్ ఏ కౌన్సిలర్ ఫర్ సెంట్రల్ ప్రిజన్స్ వాళ్ళని అడుగుతా నేను, ఎందుకు చేస్తావు ఈ క్రైమ్ అంటే, సార్ అప్పుడు అర్థం కాలే అంటాడు. అర్థం కాకపోవడం ఏంది? నువ్వేం చేస్తావు నీకు ఎందుకు అర్థం కాదు అంటే ఒక రకమైన ట్రాన్స్లో ఉంటారు. మరి ఇటువంటి ట్రాన్స్ ఉన్న పర్సన్స్ ఎవరైనా సరే కోలీవ్లో ఉంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మేబీ ఫీమేల్కి ఎక్కువ డేంజర్ ఉండే ఛాన్సెస్ ఉండొచ్చు కదా. ఉన్నాయి. ఎందుకంటే షేక్స్పియర్ అంటాడు, ఫ్రెయిలిటీ దై నేమ్ ఈజ్ ఉమెన్ అంటాడు. అంటే ఉమెన్ ఈజ్ నోన్ ఫర్ వీక్నెస్ అంటాడు. వీక్ అంటే ఫిజికల్గా తీసుకుందాం, మెంటల్గా కూడా వీక్. యాక్చువల్గా వీక్ కాదు. మీరు భగవద్గీత చదివినట్టయితే వీక్ కాదు. ఎవ్రీవన్ హ్యాస్ గాట్ ఎ సేమ్ సోల్. సోల్కి జెండరు, కాస్ట్, కమ్యూనిటీ లేదు. ఒక అమ్మాయి, ఇండియన్ అమ్మాయి, ఒక రూరల్ అమ్మాయి అంటే నువ్వు ఇట్లా, నువ్వు బయటికి వెళ్ళి నిన్ను ఎవరో ఏమో అంటారంటే ఆ భయపడుతూనే పోతుంది. అదే నువ్వు నిన్ను ఎవరైనా వస్తే ఒకటి వెనక నుండో సైడ్ నుండో తన్నొచ్చు అని ఎవరు చెప్పారు? అవును, అసలు అలా తన్నడం ఏంటి అని చెప్తారు. అంటే అది తెలియట్లేదు. సో ఇక్కడ విమెన్కి డేంజర్ అంటే, ఎస్ మన ఉమెన్ ఎస్పెషల్లీ ఎట్లున్నారంటే వెస్టర్న్ వాళ్ళు చాలా ఫాస్ట్ కొద్దిగా ఆ విషయాల్లో ముందే చెప్పేస్తారు, వార్నింగ్ ఇస్తారు. మన వాళ్ళు కొద్దిగా భయపడడం, లేకపోతే ఇంకేదో రకరకాలు ఉంటాయి. సో డేంజర్ మీరు అన్నది కరెక్టే. ఎస్ అన్న, తెలుసుకోవాలి. అన్ఫార్చునేట్లీ మనకి ఇప్పటిదాకా అవతల మనిషి మైండ్ ఏందో చెప్పే ఏ రాలే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాలే. అది వస్తే కొద్దిగా బెటర్ వస్తుండొచ్చు. ఆల్రెడీ కొన్ని చూసాను నిన్న మొన్న, వస్తే కొద్దిగా బెటర్. మీరు ఆ యాప్ ఆన్ చేసి శ్రీనివాస్ గారి మైండ్ లో ఏముంది అని అంటే అది చెప్తుందేమో, కానీ అంత ఎట్లా చెప్తా నాకు తెలియదు. అది మైండ్ చెప్పడం కష్టమే సార్. ఎంత లేదని అది మనిషి ఆపరేట్ చేయాల్సి వస్తుంది. కౌన్సిలర్ మేము ఎంత చూసినా కూడా సైకాలజీలో అంటారు, వాట్ ఎవర్ యు నో అబౌట్ అ పర్సన్ ఈజ్ జస్ట్ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అంటారు. సో అంటే మనకి ఇక్కడ కోలివింగ్లో చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనేవి మనకి ఇంక్లూడ్ అవుతున్నాయి సార్. బట్ మీరు చూసే కేసెస్ చాలా ఉండొచ్చు. అందులో కోలివింగ్లో వచ్చి చాలా యూనిక్ కానీ, లేకపోతే అమ్మో వద్దురా కోలివింగ్ ఉండకూడదు అని అనిపించి ఉండొచ్చు, లేదా ఉన్నా పర్లేదు అని అనిపించి ఏ సర్కమ్స్టెన్సెస్ చూసారు మీరు? ఇందాక మనం పాజిటివ్ మాట్లాడాం, అది ఎకనామికల్. అందరు కలిసి ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒరిస్సా వాళ్ళు హైదరాబాద్కి వచ్చారు అనుకుందాం, స్టూడెంట్స్, ఐ విల్ నాట్ నేమ్ ద కాలేజ్, కలిసి ఉంటున్నారు అబ్బాయిలు అమ్మాయిలు. నేను చూశాను కూడా. అక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే హైదరాబాద్ కొత్త కాబట్టి వాళ్ళ రాష్ట్రం వాళ్ళు, వాళ్ళ డిస్టిక్ వాళ్ళు, వాళ్ళ భాష మాట్లాడే వాళ్ళు కలిసి ఉన్నారు. సో ఎవరైనా ఇబ్బంది పెడితే కూడా వాళ్ళకి ఒక గ్రూప్ ఉంటుంది. అది అండ్ దెన్ కుకింగ్లో ఒక హెల్ప్ అవుతుంది, రెంట్లో వస్తుంది, బయటకు వెళ్ళినా సాయంత్రం వెళ్ళినా ఎక్కడ గ్రూప్లో వెళ్తారు. ఇది అడ్వాంటేజ్. అక్కడ మనం మిస్యూజ్ అని అనలేము, ఎందుకంటే చాలా మంది ఉంటారు అక్కడ, అది తెలియదు మరిగా లోపల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి. నెగటివ్స్ అనేది ఏమవుతుందంటే ఈ వాళ్ళు వాళ్ళ రిలేషన్స్ ఎట్లోనే మనకు తెలియదు. ఓపెన్గా మాట్లాడాలంటే ఇక్కడ ఉన్నారంటే ఎవరైనా ఏమో చేస్తుండొచ్చు, వాళ్ళు ఒకరిద్దరు జంటలు అట్లా 2 bedroom 3 bedroom ఉంటే చేస్తుండొచ్చు. ఇది ఎప్పుడు దెబ్బతీస్తుందంటే వెన్ దే థింక్ ఆఫ్ ద మ్యారేజ్. మ్యారేజ్ అప్పుడు బ్యాక్గ్రౌండ్ తీసినప్పుడు ఫలానా వాళ్ళు కోలివింగ్ ఉన్నారు, 4 ఆడవాళ్ళు 4 మగవాళ్ళు అన్నప్పుడు రిజెక్ట్ అవుతున్నారు, నంబర్ 1. లేదా ఈ అబ్బాయి కానీ అమ్మాయి ఎస్పెషల్లీ రకరకాల కండిషన్స్ పెట్టవచ్చు. డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటుంది మనుషుల్లో. తిరిగే అమ్మాయిల మైండ్ సెట్ వేరే, తిరగని అమ్మాయిల మైండ్ సెట్ వేరే. ఐఎమ్ సారీ ఫర్ దిస్. అవునవును, రైట్, క్లియర్. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలా మంది కజిన్స్ ఉన్నారనుకోండి, మీరు వేరే అబ్బాయిని ఈజీగా స్కాన్ చేస్తారు, గుర్తుపట్టేస్తారు. ఆయన చూస్తుంటే ఏం చూస్తున్నావు అంటారు. అదే మీరు ఓన్లీ అమ్మాయిలలో పెరిగారు అనుకోండి, మీరు ఆ అబ్బాయి చూపులు అర్థం మీకు అర్థం కాదు. కొంచెం పొలైట్ గా మాట్లాడితే ఉయ్యాల జంపాల సినిమాలో 5 రూపాయల సుల్తాన్ బజార్ బొమ్మ ఇచ్చి
70,000 10 రూపాయల డైరీ మిల్క్ ఇచ్చి తీసుకుంటాడు. ఎస్ సార్ నో అవును తెలీదు అది. సో ఈ మ్యారేజ్ సిస్టమ్ వచ్చినప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఇవి కొన్ని అట్లా పోయినాయి. ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఈ ఫేస్బుక్, ఈ ఇన్స్టాగ్రామ్, ఈ మొబైల్ ఫోన్ వల్ల ఎంతగా మీ పర్సనల్ లైఫ్ని చూస్తున్నారంటే మ్యారేజ్ అప్పుడు వాటిని బట్టి మ్యారేజ్ రిజెక్ట్ కూడా చేస్తున్నారు. సో నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే యూత్కి ప్రతి ఒక్కటి మీరు యూట్యూబ్లో పెట్టకండి, ప్రతి ఒక్కటి ఫేస్బుక్లో పెట్టకండి. ఎందుకంటే మీరు ఇంకో అబ్బాయి క్లోజ్ ఫ్రెండ్స్, మంచి ఫ్యామిలీ ఫ్రెండ్సే ఉండొచ్చు, కానీ చూసేవాడు చాలా తప్పుగా అనుకుంటాడు. నేను ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎందుకన్నా అంటే మీకు తెలిసిన ఇక్కడ ఫ్రెండ్ మీ ఇంటికి వస్తుండొచ్చు, మీరు వాళ్ళ ఇంటికి వెళ్తుండొచ్చు. ఎస్ సార్మా. కానీ అది తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, ఫలానా అమ్మాయి అక్కడ వెళ్ళింది, అది ప్రాబ్లం. సో ఇప్పుడు నేను రీసెంట్గా చూసిన కేసెస్ చాలా మ్యారేజెస్ క్యాన్సిల్ అయినాయి. నీకు ఫలానా అప్పుడు ఎవరో ఫ్రెండ్ ఉన్నాడంట, ఎవరు చెప్పారు అంటే నేను ఫేస్బుక్లో చూసిన. అంటే హౌ కెన్ యూ టేక్ దట్ ఫేస్బుక్ న్యూస్ యాజ్ అ ఫ్యాక్ట్? మరి అయితే అమ్మాయి పరిచయం లేని అబ్బాయి ఉన్నాడా, అబ్బాయి పరిచయం లేని అమ్మాయి ఉన్నారని నా క్వశ్చన్. ఇది సూటిగా నేను వ్యూవర్స్కే ఇస్తా. హౌ కెన్ యూ జడ్జ్ సమ్మన్ యాజ్ అ బ్యాడ్ ఆర్ అ గ్యాడ్ వాట్ ఎవర్? ఉన్నారండి ఎవరైనా? ఉన్నారా? అది అదే ఇక్కడ పాయింట్ ఏంటంటే మన వెస్టర్నైజేషన్ వచ్చినా కూడా ఫస్ట్ పాయింట్ మేబీ క్వశ్చన్ చేసేది అమ్మాయినే చేస్తారు, అమ్మాయి మాట్లాడిందని. బట్ అవతల సైడ్ ఉన్న పర్సన్ ఎవరు, అబ్బాయే కదా అనేది మోస్ట్లీ ఎవరికి తట్టదు. మనకు మొన్న బెంగళూరు కేసు, ఇంకో కేసు తెలుసు కదా. అవును, 498A వేస్తే వైఫ్ హస్బెండ్ మీద వేస్తే కోర్టు కూడా ఆయననే తప్ప అంటే అన్ని కేసులు పెండింగ్ అయిపోయి వాడు సూసైడ్ చేసుకుని రాసి సూసైడ్ చేసుకుని 100 పేజీలు రాసి లా ఇండియన్ లా మగవాళ్ళకి ఏ మాత్రం సపోర్టివ్ లేదని వాడు బాధకరం. ఎందుకు చచ్చిపోయి నాకు అర్థం కాలే. ఎక్కడైనా పారిపోతే బాగుండేది. చావు దానికి సొల్యూషన్ కాదు. మొన్న ఇంకోవర్ అయినరు ఉన్నాయి. అట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ ఏదైనా ప్రాబ్లంకి రైట్ కన్సల్టెంట్ని కలవాలి. ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో చూసా కొందరు అడ్వకేట్స్ ఉన్నారు. యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ అన్నారు. ఐఎమ్ హ్యాపీ, ఐ మీన్ వెరీ గుడ్ అన్నా. అందరికి అవైలబుల్ ఉంది అక్కడ. అది చూడరే, ఎనీ లీగల్ మ్యాటర్ నేను చెప్తా అన్నది ఆమె, పేరు గుర్తులేదు. షీఈస్ గివింగ్ ఎ ఫ్రీ లీగల్ కౌన్సిలింగ్. దేనికన్నా ఉంటుంది కదా, ఉండొచ్చు. కాకపోతే ప్రెషర్స్ అయితే ఇంకో మా ఫ్రెండ్ ఏమన్నాడంటే, అన్న ఆ ప్రెషర్ చాలా ఉంటుంది, ఆడవాళ్ళు వేసిన కేసు కోర్టు తిరగడం పోలీసు ఇదంతా అంటే కరెక్టే, అది ఉంటుంది. సో ఈ కో లివింగ్లో ఉన్న మనం మాట్లాడుకుంటూ వస్తే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి, బెనిఫిట్స్ కొన్ని ఉన్నాయి. బెనిఫిట్స్ ఓన్లీ ఆ తాత్కాలికంగా ఉండే మన పర్టికులర్ ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు, సెక్యూరిటీ పరంగా మాత్రమే ఉంది తప్ప అదర్ దెన్ దట్ చాలా ఎక్కువ ఇబ్బందులే ఉండే ఛాన్సెస్ కనిపిస్తాయి. ఎందుకంటే మీరు ఇందాక మొదలు పెట్టడమే వెస్టర్నైజేషన్ అని. వెస్టర్నైజేషన్లో మనమే జనరల్లీ వి మిస్అండర్స్టాండ్ వెస్టర్న్ లైఫ్ స్టైల్. డేటింగ్, ఇక్కడ డేటింగ్ అంటే ఒక పెళ్లిగాని అబ్బాయి అమ్మాయి కలిసి కాఫీ తాగడం, అది రాంగ్. ఎనీవన్ కెన్ గో. డేటింగ్ అంటే ఒక మనిషితో పరిచయం చేసుకోవాలనుకున్నప్పుడు మర్యాద అడుగుతాడు ఆయన. మీతో కలవచ్చా, మాట్లాడాలనుకుంటున్నా, నచ్చారు కొద్దిగా అంటే ఆ వ్యక్తి టైం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఆ మీటింగ్ తర్వాత మళ్ళీ కలవచ్చు, కలవకపోవచ్చు. చాలా మర్యాద పూర్వకంగా ఉంటదండి. ఒక అబ్బాయి అడిగితే మీరు రిజెక్ట్ కూడా చేయొచ్చు. నో ఐ డోంట్ వాంట్ టు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అంటే వెరీ గుడ్ అంటాడు. మన ఇండియన్ వాడు అట్లా అంటాడా? అంటాడా? ఎందుకు రావు అంటే నాతో రావు కానీ వాడితో వెళ్తావు అనే పాయింట్ ఎక్కువ తీస్తాడు. ఫేస్బుక్ లో తీస్తాడు, ఇన్స్టాగ్రామ్ లో తీస్తాడు, ఇంక ఇదే పని. మొన్న మంచిగా ఒక తెలంగాణ ఫోక్ సాంగ్ చూసినండి, చాలా నచ్చింది. అది రామరావు తోడిదే కాదు, ఇంకోటి వేరేదో జాను అని ఒకటి ఉంటుంది. ఆ సాంగ్ లో నాకు చాలా నచ్చింది. మన మీడియా ద్వారా వాళ్ళ వ్యూయర్స్ చెప్పొచ్చు. ప్లానింగ్ ఏ రివ్యూ అబౌట్ ఆల్ దోస్ తెలంగాణ ఫోక్ సాంగ్స్. నేను రాను ముంబై, వీళ్ళందరూ జానుది ఒక పాట ఉంది. అబ్బాయి అమ్మాయి వెంట పడితే అమ్మాయి అంటది నేను అందరిలాంటి దాన్ని కాను అని ఇట్లా అంటది, వార్నింగ్ ఇస్తుంది. అంత చేతనైతే మా ఇంటికి వచ్చి మాట్లాడు అంటది. వాడు వస్తాడు, రాగానే దండం పెడుతుంది వద్దు అని. నేను ఏదో అలవాట్లో పొరపాటు అన్నంటే ఆ డైరెక్టర్ కి అప్రిషియేట్ చేయాలి. ఆ పిల్లోడు ఏమంటే ఓకే ఓకే ఇబ్బంది పడకు, మీ ఇంట్లో ఇబ్బంది పెట్టని వెళ్ళిపోతాడు. అట్లాంటి అబ్బాయిలు ఉన్నారండి. ఎట్లుంటారు సార్? అది చాలా రేర్ కదా. ఫస్ట్ బ్లేమ్ చేయడానికి ఏదైతే కానీ అని వస్తాడు, మళ్ళీ అమ్మాయి ప్లీజ్ దండం పెడతా, మా ఇంట్లో ఇబ్బంది, ప్లీజ్ వెళ్ళిపో అంటే ఎంత ఆ డైరెక్టర్ కి ఎన్ని నమస్కారాలు పెట్టినా తక్కువే. ఓకే 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 అంటే దట్ ఈస్ ట్రూ లవ్. రెస్పెక్ట్ చేయాలా. నువ్వు కోలివింగ్ నేనంటే ఆమె ఫీమేల్ కాబట్టి జెంట్స్ తిడుతుందని అనుకుంటారు, కానీ ఇన్ డీప్ రూట్స్ లో చూస్తే ఇదే జరుగుతుంది. అది వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు.
రిజెక్షన్ కూడా యాక్సెప్ట్ చేయాలి. వెస్ట్రన్ కల్చర్లో ఉంటుందండి. మొన్న ఒక పెళ్ళి అయిన కపుల్ వాళ్ళ సిస్టర్కి చెప్పిండ్రంట, బయటికి వెళ్ళి డిన్నర్కి వెళ్ళి వచ్చి వీ హ్యాడ్ ఎ నైస్ డేట్ అంటే వాళ్ళ సిస్టర్ ఉందంట, అక్క డేట్ అంటే పెళ్లి కానోళ్ళు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కదా వెళ్తారు, మీరు హస్బెండ్ అండ్ వైఫ్ డేట్ అంటే పిచ్చిదానా, డేటింగ్ అంటే అది కాదు. డేటింగ్ అంటే యు ఆర్ ఫిక్సింగ్ ఏ మీటింగ్ విత్ అదర్ పర్సన్. అది బాయ్ కావచ్చు, మన బాయ్ న్యూస్ కాదు కాబట్టి అమ్మాయిది న్యూస్. ఇద్దరు అబ్బాయిలు వెళ్తే అది న్యూస్ కాదు, వీళ్ళిద్దరు వెళ్ళి కాఫీ తాగొస్తే న్యూస్ కాదు, అదే అమ్మాయి అబ్బాయి వెళ్తే న్యూస్. ఎస్ సార్ ను మేము మంచిగా టైం స్పెండ్ చేసాము అన్నదంట. ఎనీవన్ కెన్ గో. కానీ ఎంతమంది మన ఇండియన్ సొసైటీలో అర్థం చేసుకుంటారు డేటింగ్ అంటే కూడా వాళ్ళు ఖచ్చితంగా ఫిజికల్ అవడానికే వెళ్తున్నారు అనే థాట్. ఎగ్జాక్ట్లీ, నేను అనొద్దు అనుకున్నాను, మీరు అంటున్నారు. అది ఉన్న ఫ్యాక్ట్ సార్ మనకి ఇప్పుడు. యు డోంట్ నో దట్ వెస్టర్న్ లో ఏదైనా విత్ పర్మిషన్, విత్ లీగాలిటీ, విత్ కన్సెంట్. ఒక్క మాట తప్పు మాట్లాడినా కేసు అవుతుంది. ఒక్క మాటనే. కాఫీ దగ్గర కూడా మనోళ్ళు ఇంకా మెచ్యూరిటీ కావాలి. సో మీరు అన్న ప్రాబ్లమ్స్ కోలింగ్లో కూడా దాంట్లో ప్రాబ్లమ్స్ ఏం లేవు. మనకున్న సర్కమ్స్టెన్సెస్ మైండ్ సెట్స్ కి ఇబ్బంది తెలుసుకోవాలి. వీళ్ళు ఈజీగా ఉందని ఉన్నారు కానీ దాని రిపర్కషన్స్ కూడా క్యాల్కులేట్ చేయాలి. ఏం జరుగుతుంది, జరిగినప్పుడు కేసు వేసినప్పుడు సరే లీగల్లో వాళ్ళు చెప్తున్నారు. నేను ఇంతకుముందు షోలో కూడా చెప్పిన, ఢిల్లీలో ఒకటైంది ఇట్లా, కలిసి ఉన్నారు, వాడు కొట్టేసినాడు, మ్యారేజ్ కాలేదు కాబట్టి ఏ అడ్వకేట్ కూడా ఆ కేసు యాక్సెప్ట్ చేయలేదు. హస్బెండ్ అండ్ వైఫ్ అయితేనే యాక్సెప్ట్ చేస్తారు, మీరు మ్యారేజ్ కాలేదు కాబట్టి నేను ఈ కేసు తీసుకొని అన్నాడు. కానీ ఒక అడ్వకేట్ తీసుకున్నాడు. హస్బెండ్ అండ్ వైఫ్ కేసు వేయను కానీ ఒక అబ్బాయి అమ్మాయిని కూడా కేసు వేస్తా అన్నాడు. ఎస్ సార్ నో, అది ఇండియాలో జరిగిన కేసు. ఇక్కడ మిస్యూజ్ ఎక్కువ అవుతుంది. ఒక అమ్మాయిలు కలిసి ఉంటే ఏమన్నా చేయొచ్చు. హైటెక్ సిటీలో చాలా ఉన్నాయి, చాలా మంది సూసైడ్ చేసుకున్నారు. అందులో కొంతమందితో నేను మాట్లాడి కౌన్సిల్ కూడా చేసా, వినలే వాళ్ళు. పేర్లు తీసుకోవద్దు మనం. కానీ ఒక రిలేషన్కి వెళ్తున్నప్పుడు, ఒక కోలివింగ్ వెళ్తున్నప్పుడు దాన్ని కూలంకషంగా తెలుసుకోవాలి. లిమిటేషన్స్ వాళ్ళకు కూడా చెప్పాలి. మన దగ్గర లిమిటేషన్స్, ఆ గైడ్ లైన్స్ అనేది వస్తే మేబీ మారే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ తెలీదు. అన్నిటికీ ఉన్నాయి. అవును, రీసెంట్ గా విన్నాను. ఈవెన్ లివ్ ఇన్ రిలేషన్ లో కూడా ఒకరితో ఉండి ఇంకొకరితో ఉండకూడదు అనేది కూడా ఒక రూల్ ఉంది. అన్ని ఉన్నాయి, అందుకే చెప్పా కదా ఢిల్లీలో. సింపుల్ గా నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే, మన దగ్గర కావాలి కొన్ని, ఏవి కొంచెం మనకు కంఫర్ట్ ఇచ్చే థింగ్స్ కావాలి, బట్ వాటిని ఫాలో అవ్వాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకొద్దు. దానికి సింపుల్ వే ఏంటంటే, ఒకటి ఓన్లీ బ్లేమ్ చేయడం, లేదంటే మన తప్పును కప్పిపుచ్చడానికి అవతల వాళ్ళని క్వశ్చన్ చేయడం, ఎనీథింగ్. ఒకవేళ ఎక్స్ట్రీమ్కి వెళ్తే టార్చర్ చేయడం. సో ఫైనల్గా ఇది మారాలంటే మీరేం చెప్తారు? అంటే ఫస్ట్ థింగ్ మేడం, వాట్ ఎవర్ యు ఆర్ గెటింగ్ ఇన్ టు, నీ బ్యాక్గ్రౌండ్ ఏందో తెలుసుకోవాలి. మీ వాళ్ళు ఒకరు ఉంటారు, వాళ్ళ గురించి ఆలోచించాలి. నేను ఎప్పుడైనా అదే అంట, ప్లీజ్ ఏమన్నా చేయండి నాన్ సెన్స్, కానీ మీ ఫ్యామిలీ, మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ఫ్యామిలీని గురించి కొద్దిగా ఆలోచించి చేయండి. టెంప్ట్ అయిపోయి ఏదో చేసి ఇబ్బంది అయిపోయినాక వాళ్ళకి చెప్పలేక మళ్ళీ సూసైడ్కి వెళ్ళిపోతే అది బాధే. నో పేరెంట్ విల్ బీ హ్యాపీ ఇఫ్ యూ కమిట్ సూసైడ్. తప్పు చేసినా కూడా. మున్నాబాయ్ MBBS లో ఒక సీన్ ఉంటుంది, వాడు సూసైడ్ చేసుకోవడానికి వెళ్తే నాకు నచ్చిన సీన్ అది. ఫాదర్కి ఫోన్ చేసి చెప్తున్నాడు, చనిపోతున్నాడు అని చెప్తాడు, లేదు వద్దు వద్దు అంటాడు. ఎస్ ఆర్ నో? నో పేరెంట్ విల్ యాక్సెప్ట్. సో పిల్లలు ఎవరైనా కూడా కొద్దిగా ఆలోచిస్తే బెటర్. ఎందుకంటే మనం ఇంకా వీఆర్ లివింగ్ ఇన్ ఏ గుడ్ సొసైటీ వేర్ వీ హ్యావ్ ఎ ఫ్యామిలీ సిస్టమ్. వెస్ట్లో అవసరం లేదు, 18 అయితే ఇండిపెండెంట్, వాడు ఎవరికి ఆన్సరబుల్ కాదు, ఎక్కడున్నా ఆన్సరబుల్ కాదు. కానీ మన దగ్గర ఎక్కడ తిరిగినా మళ్ళీ ఇంటికి వెళ్తాం. ఎస్ ఆర్ నో? ఊరికి వెళ్తామా, ఇంటికి వెళ్తామా, పేరెంట్స్తో ఉంటామా, చుట్టాలతో ఉంటామా. వాళ్ళు ఎవరికి ఇబ్బంది కాని పని కొద్దిగా ఆలోచించి చేయాలి. ప్రతిదానికి ఒకటి ఉంటుంది. ఏ పని చేసినా ఆలోచించమని చెప్తాను నేను, అంతే. ఆలోచించి ఇది రేపు ఊహించనిది జరిగితే నేను ఎట్లా ట్యాకిల్ చేయాలి వితౌట్ గోయింగ్ ఫర్ ద సూసైడ్. దీనికి ఏం సొల్యూషన్ ఉంటుంది? ఎస్ ఆర్ నో? అది ఆలోచించుకోవాలి. ఇందులో మోస్ట్లీ మళ్ళీ అనేది ఏంటంటే ఎడ్యుకేటెడే ఉన్నారు, హైలీ ఎడ్యుకేటెడ్, చాలా ఎడ్యుకేటెడ్ అంటే ఏంటంటే ఆలోచన ఉండాలి. ఆలోచన లేకపోతే అట్లాంటి వాళ్ళని చూస్తే చదువు రాని వాళ్ళు ఏమంటారు, చదువు వేస్ట్ అంటారు. సో వీళ్ళు ఎవరినైనా ఆలోచించి దాని రిపర్కషన్స్ ప్లాన్ చేసుకోవాలి. వాళ్ళు ఎనీ రిలేషన్షిప్ ఆలోచించుకోవాలి. దాని వర్స్ట్ కండిషన్ కూడా ఉంటే అప్పుడు వీళ్ళు నెగిటివ్ డెసిషన్ తీసుకోరు. అవునవును, దాని వర్స్ట్ కండిషన్ కూడా ఆలోచించుకుంటే వాళ్ళు రెడీగా ఉంటారు ఫేస్ చేయడానికి. తెలుగులో సామెత ఉంది కదా, కీడెంచి మేలెంచాలని. ఏం చేస్తున్నా ఒకసారి కొద్ది టైం తీసుకుంటే బెటర్ కదా.
మీరు ఒక్కరిదే లైఫ్ కాదు. ఉపనిషత్తులో అంటాడు, యు ఆర్ నాట్ ద ఓనర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అవును 25% మీరు, 70% మీ పేరెంట్స్, మీ ఫ్యామిలీ, వీళ్ళందరూ కూడా హక్కులు ఉన్నాయి, ఫ్రెండ్స్కి కూడా. కాబట్టి వాళ్ళందరిని ఆలోచించి స్టెప్ వేయండి, ఎప్పుడేం కాదు. నా లైఫ్ నేనే అంటే మాత్రం రాంగ్ అయితే. సో చూసారు కదా, వన్స్ థింక్ బిఫోర్ యూ డూ అనేది అయితే సార్ క్లియర్గా చెప్పిన సజెషన్ అనమాట. వెస్టర్నైజేషన్ రావచ్చు, ఎన్నన్నా మారచ్చు, కోలివింగ్ ఉండడంలో తప్ప ఒప్ప అనేది మనమే చూస్ చేసుకొని నెక్స్ట్ వచ్చే సిచ్యువేషన్స్ ఫేస్ చేయగలగాలి. అప్పుడు మనము ఏది చేసినా కరెక్టా రైటా అనేది అప్పుడు డిసైడ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. మరి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ ఐ ట్రిప్.